ఐపీఎల్లో ఒక్కొక్క ఫ్రాంచైజీకి ఒక్కొక్క స్ట్రాటజీ, డైనమిక్స్ అండ్ కల్చర్ ఉంటాయి. ఎవరైతే సీనియర్ ప్లేయర్ ఆ ఫ్రాంచైజీతో లాంగ్ టర్మ్ ట్రావెల్ చేస్తున్నాడో వాళ్ళకి మాత్రమే ఆ కల్చర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే కొత్త జనరేషన్ ఎవరైతే న్యూ ప్లేయర్స్ ఆ ఫ్రాంచైజీకి వస్తున్నారో ఆ కల్చర్ క్లియర్గా పాస్ చేయగలరు. మిచెల్ స్టార్క్, ఫ్యాట్ డు ప్లెసీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉంటుండగా కూడా ఢిల్లీ క్యాపిటల్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేశాయి. వాళ్ళు ఏ పాయింట్స్ కన్సిడర్ చేశారు? అసలు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళు కంప్లీట్గా అక్షర్ పటేల్ తాలూకా ఏ పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఐఎమ్ శ్రీ విజయ్. వెల్కమ్ టు ద నెవర్ రిటైర్డ్ క్రికెటర్. ఢిల్లీ క్యాపిటల్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసిన మొదటి పాయింట్ అక్షర్ పటేల్కి ఢిల్లీ క్యాపిటల్కి ఉన్న లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. 82 మ్యాచెస్ ఇప్పటి వరకు ఆడాడు. 62 వికెట్స్ తీయగలిగాడు. 967 రన్స్ చేయగలిగాడు. అంటే అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఆయన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కానీ ఆయన ఐడియాస్ కానీ షేర్ చేయగలడు. ఇంకా ఏ ప్లేయర్కి కూడా అంత అనుభవం లేదు, అంత సీనియారిటీ లేదు. సో కనుక అక్షర్ పటేల్ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అనౌన్స్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసిన సెకండ్ పాయింట్ అక్షర్ పటేల్కి ఉన్న లీడర్షిప్ స్కిల్స్. బీసీసీఐ 2025 జనవరిలో ఇండియా T20 టీమ్కి అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేసింది. కెప్టెన్గా సూర్యకుమార్ని అనౌన్స్ చేసింది. దానికంటే ముందు డొమెస్టిక్ క్రికెట్లో గుజరాత్ టీంకి అక్షర్ పటేల్ కెప్టెన్గా చాలా కాలం ఆడగలిగాడు. ఈ రెండు కన్సిడర్ చేసి అక్షర్ పటేల్కి ఉన్న క్రిటికల్ టైమ్స్లో ఆయన తీసుకునే డెసిషన్ మేకింగ్కి, ఆయనకున్న లీడర్షిప్ స్కిల్స్కి, సో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆయన అనుభవం యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కెప్టెన్గా అనౌన్స్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్కి కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసిన థర్డ్ పాయింట్ అక్షర్ పటేల్కి ఉన్న రీసెంట్ ఫామ్. T20 వరల్డ్ కప్లో ఫైనల్లో విరాట్ కోహ్లీతో ఉన్న భాగస్వామ్యం, ఆయన తీసిన వికెట్స్, ఫైనల్ మనం గెలిచిన విధానం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ తీసిన 5 వికెట్స్, 4.35 ఆయన ఎకానమిక్ రేట్, లాస్ట్ 2-3 ఇయర్స్లో అక్షర్ పటేల్ ఫ్రాంచైజ్ క్రికెట్ నుంచి అంటే ఐపీఎల్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆయన ఎదిగిన తీరు, ఇండియాలో ఏ విధంగా అయితే మెయిన్ టీంలో ఆయన క్రూషియల్ ప్లేయర్ ఇప్పుడు అయ్యాడో, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి అక్షర్ పటేల్ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అనౌన్స్ చేశాయి. అక్షర్ పటేల్ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు తీసుకున్న ఇంకొక పాయింట్ అక్షర్ పటేల్కి ఉన్న టీమ్ ప్లే. అంటే అక్షర్ పటేల్ టీమ్ ఫస్ట్ అన్న ప్రయారిటీతో ఎప్పుడూ ఉంటాడు. ఆయన జోవియల్ తనం కానీ, ఆయన గ్రౌండ్లో ఎంకరేజ్ చేసే విధానం కానీ, సో ఎటువంటి టైంలోనైనా కాన్ఫిడెంట్గా ఉండే ప్లేయర్. నెక్స్ట్ కంప్లీట్ ఆల్రౌండర్. సో ఎంటైర్ టీంని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. సో ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా భయపడే వ్యక్తిత్వం కాదు. సో ఇటువంటి అన్ని పాయింట్స్ కూడా అక్షర్ పటేల్లో ఉన్న ప్లస్ పాయింట్స్. సో ఇవన్నీ కూడా ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజ్ క్రికెట్కి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేశాయి. ఇంకొక పాయింట్ ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసిన పాయింట్ ఏమిటంటే మేనేజ్మెంట్ తరపు నుంచి అక్షర్ పటేల్కి ఉన్న సపోర్ట్. సో గ్రంథి కిరణ్ కుమార్ సో క్లియర్గా ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు మాతో లాంగ్ ఇయర్స్ పార్ట్నర్షిప్ కానీ, ఆయన ట్రావెల్ చేసే విధానం కానీ, ఆయన ఐడియాస్ షేర్ చేయడం కానీ, సో ఆయన ఆట తీరు మెరుగుపరుచుకోవడం కానీ, ఎంటైర్ టీమ్మేట్స్ని ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ, సో ఇవన్నీ కూడా సో ఢిల్లీ క్యాపిటల్స్కి 2025 ఐపీఎల్కి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా టీం ముందుకు వెళ్తుంది. సో టీమ్ మేనేజ్మెంట్ నుంచి అటువంటి సపోర్ట్, అటువంటి ఎంకరేజ్మెంట్ ఉండేటప్పుడు సో ఖచ్చితంగా ఏ ప్లేయర్కైనా కూడా సో అటువంటి గౌరవం దక్కాల్సిందే. సో ఇవి ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ని కెప్టెన్గా అనౌన్స్ చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసిన పాయింట్స్. సో న్యూ కెప్టెన్, వరల్డ్ ఫ్రాంచైజ్, సో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ కెప్టెన్సీతో ఐపీఎల్లో ముందుకు రాణించాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.